నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? బసవరాజు అన్న. ఏ ఊరు మనది? ముదటమ. ముదట మండలం, ఒల్గొంద మండలం. అవును. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల క్రాప్ అనేది? 60 డేస్ అన్న. 60 డేస్ దాటిపోయింది. ఓకే ఓకే. మీ చేతిలో ఉన్న డబ్బా పేరు? వేలాక్స్ అన్న. వెలాక్స్ కంపెనీ ఏదది? భూమిత్ర ఆర్గానిక్ వాళ్ళు. భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళు. అయితే మీరు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు చేసుకున్న దాన్ని అంటే దేనికోసం చేసుకున్నారు, దీని రిజల్ట్ ఎలా ఉంది, రైతన్నలకు చెప్పడానికి దేంట్లో ప్లస్ దాని రేట్ల విషయాలు కానీ ఎక్కడ తెచ్చుకున్నారు కానీ అన్ని మీ మాటల్లో చెప్పండి అన్న. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఏమి దాచుకోవద్దండి అన్న. రేట్లో అయితే వర్త్ అన్న ఇది. ఓకే. అంటే రేట్లో ఎంత? 650 అన్న. 650 అంటే ఏమొస్తుంది అన్న ఇప్పుడు చెప్పాలంటే? ఓకే. ఏమేమి రాదు. ఓకే వేరే వాళ్ళు ఫర్టిలైజర్ వాళ్ళు అయితే ఓకే వేరే మందులు తెచ్చుకుంటే ఓకే అది 2000 దాకా చేస్తున్నారు. ఓకే. దీనికి ఇప్పుడు చెప్పాలంటే వర్త్ దీంట్లో జీనెక్స్ కొట్టుకున్నా. ఓకే. ఏ కంపెనీ? ప్రతిభ వాళ్ళది. వాళ్ళది. ఓకే. దాంట్లో నాకు కొట్టిన రోజు వర్షం వచ్చింది మళ్ళీ. ఓకే. ఎన్ని గంటలు పడింది కొట్టిన తర్వాత? నేను 5 అవర్స్ తర్వాత పడింది అన్న. ఓకే. పొద్దున కొట్టిపోయినారు, సాయంత్రానికి వచ్చింది వర్షం. ఓకే. లైట్ గా వచ్చింది, ఎక్కువగా రాలేదు అది. ఓకే. నాకేం రిజల్ట్ కనిపించింది అంటే సైడ్ బ్రాంచెస్ ఫుల్ వచ్చింది, ఓకే. దోమ లేకుండా పోయింది, జిగులు లేకుండా పోయింది. ఓకే. దాంట్లో గ్రోత్ బాగా వచ్చింది. మరి ఓకే. గ్రోత్ అంటే ఎట్లా గ్రోత్ వస్తుంది? ఒక చెట్టు ఏపుగా పెరుగుతుంది, ఎట్లా వస్తుంది? లేదన్న బుట్టాకారంలో వస్తుంది అది. బుట్టాకారంలో అంటే సైడ్ కొమ్మలు వస్తున్నాయా, పక్క కొమ్మలు వస్తున్నాయా, లేదా ఎత్తు పెరుగుతుందా అన్న? సైడ్ కొమ్మలు వచ్చుకంట, సైడ్ బ్రాంచెస్ అట్లా హైట్ ప్లస్ దగ్గర వస్తున్నాయి. మరి పూత కూడా పూత కూడా దగ్గర కాపు అనేది చిక్కని కాపు. ఇక్కడ చూడండి, రైతు చెప్పింది కూడా అర్థమైందో లేదో మీకు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎక్కడో కాయబట్టింది. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది అన్న? 7 డేస్ అయిందన్న. 7 డేస్ లో ఈ 2 పూతలు కొత్త పూతలేనండి, కొత్తగా రావడం కూడా గమనిస్తా ఉన్నాం. దగ్గర గెనుపులతో చాలా ఆరోగ్యంగా వస్తుంది. రైతన్న దీన్ని స్పెషల్ గా కొట్టడానికి ఏమేం ప్లేస్ అంటారు దీంట్లో? అన్న స్పెషల్ గా కొట్టుకోవడానికి రేట్లో తక్కువ. ఓకే. చెప్పాలంటే ఓకే. మెయిన్ రీజన్ రేట్లో తక్కువ, రిజల్ట్ సూపర్ రిజల్ట్. ఏమేం పక్కా పోతుంది క్లీన్ గా? అన్న దోమ పోతుంది. దోమ అంటే ఎన్ని రకాల దోమ పోతుంది? పచ్చదోమ, జిగి, ఓకే, మరి పేనుబంక, ఓకే. 3 క్లీన్ అయిపోతాయి. 3 తెల్ల దోమ పోతలేదా? తెల్ల దోమ కానీ పోతుంది అన్న. ఓకే. ఇంకా వైట్ ట్రిప్స్ అంటే చెప్పకూడదు, ఇంకా ఉండదు అవి, ఇంకా అసలు ఉండదు. వైట్ ట్రిప్స్ అంటే పిండి నల్లి అది. రైతన్నలకు ఒకసారి చెప్తానండి, తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక 4 రకాల సమస్యలు ఏమి ఉండట్లేదని రైతు చెప్పడం జరుగుతా ఉంది. 100% కదా ఇది రిజల్ట్? 100%, 101% రిజల్ట్ అన్న. సూపర్ రిజల్ట్. సూపర్ అంటావా? సూపర్ ఇది, నో డౌట్ అది. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ అడిగే దానికోసం ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? పొలగుందా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ దగ్గర తెచ్చుకున్నాను. ఓకే ఓకే ఓకే. హ్యాపీ అంటావు? సూపర్ హ్యాపీ. ఆల్రెడీ నీ నవ్వుల్లోనే తెలుస్తుంది, నీ ఆనందంలోనే తెలుస్తుంది. యాక్చువల్ కంటే దీన్ని చిన్న పైరు కొట్టాలని తెచ్చుకున్నావు, అది చెప్పలేదు ఇంకా. అవునా? చిన్న పైరు కొట్టాలని తెచ్చుకున్నాను. 20 రోజుల క్రాప్ కు తెచ్చుకున్నావు, అది చెప్పలేదు ఇంకా. అది మెయిన్ పర్పస్ అన్న. ఓకే ఓకే. చిన్న దానికి 20 days to 45 days దానికి కొట్టమని ఇచ్చినాడు అన్న. ఓకే. నాకు దాంట్లో నీళ్ళు లేకపోవడం వల్ల దీనికి నీళ్ళు కట్టినా, దీనికి కొట్టుకున్నాను. ఓకే ఓకే. మరి మీ ఏరియా వాళ్ళకి చెప్తావా? చెప్తాను అనేది ఆల్రెడీ 10 ఎకరాలకు తెప్పించుకున్నారు రైతులు. ఆల్రెడీ 10 ఎకరాలకు తెప్పించుకున్నాం. ఓకే. హ్యాపీ కదా? హ్యాపీ, సూపర్ హ్యాపీ అన్న. ఓకే. థ్యాంక్ యూ.